అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 26 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు, పండుగలు, అలాగే ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆగస్టు 26, 2024 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము ఉదయము 6:05, సూర్యాస్త సమయము 6:30, చంద్రోదయము ఆగస్టు 26 11:43, చంద్రాస్త సమయము ఆగస్టు 26 12:25. ఈ రోజున తిథి సప్తమి తిథి అండి. ఆగస్టు 26 ఉదయము 8:39 వరకు సప్తమి తిథి ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ అష్టమి మరియు నవమి, ఈ 2 తిథులు ఉంటాయి ఈ రోజున. ఈ రోజున నక్షత్రము కృత్తిక. ఆగస్టు 26 రాత్రి 9:28 వరకు కృత్తికా నక్షత్రం ఉంటుందండి. తదుపరి రోహిణీ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగము వ్యాఘ్యాత ఆగస్టు 26 10:16 వరకు ఉంటుందండి రాత్రిపూట. తర్వాత హర్షణ. ఈ రోజున కరణం బాలవ ఆగస్టు 26 మధ్యాహ్నం 2:55 వరకు. తదుపరి కౌలవ, తదుపరి తైతుల ప్రారంభమవుతుంది. ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయాల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము ఉదయం 10:05 నుంచి ఉదయం 11:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:25 వరకు. మరలా మధ్యాహ్నం 3:05 నుండి మధ్యాహ్నము 4 గంటల వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. గుళిక కాలము మధ్యాహ్నము 2 గంటల నుండి మధ్యాహ్నము 3:42 వరకు గుళిక కాలం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:30 నుంచి తెల్లవారుజామున 5:20 వరకు. అమృత గడియలు రాత్రి 7 గంటల నుండి రాత్రి 8:30 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుండి మధ్యాహ్నము 12:42 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈరోజు ప్రత్యేకతలు వచ్చేసి, ఈ రోజున శ్రీకృష్ణాష్టమి అండి. అలాగే మహిళా సమానత్వ దినోత్సవం కూడా ఈ రోజునే. ఈ రోజున మంచిదేనా అంటే, ఈ రోజున శుభకార్యాలు చేసుకోవడానికి పెద్దగా అయితే మనకి అష్టమి తిథి ప్రారంభమైన తర్వాత ముహూర్తాలు అనేవి లేవండి. అష్టమి తిథి ప్రారంభం కాకముందు మనం వ్యవసాయ పనులు చేసుకోవడానికి, వాస్తు పూజ చేసుకోవడానికి, అలాగే ఏదైనా గోల్డ్ లాంటివి కొనుక్కోవడానికి, గర్భాధానంకి కానీ ఇలా తదితర కార్యక్రమాలు చేసుకోవడానికి అయితే అష్టమి తిథి ప్రారంభం కాని ముందు మనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అష్టమి తిథి ప్రారంభమైన తర్వాత అయితే ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు.